బిడ్డలారా, దేవుని వాక్యం జాగ్రత్తగా వినండి, ఆశీర్వదింపబడండి. ఈరోజు నేను చెప్పే వాక్య భాగం అంశం ఏంటి, మీరు ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు నమ్మకంగా ఉన్నారా? ఇలా నేను చెప్పేది మీకు అర్థమయ్యేదిగా చెప్తున్నా. ఏదో బైబిల్ ఇప్పి బాగా చెప్పడం అది కాదు, కానీ 4 ముచ్చట్లైనా 4 మాటలైనా మీకు అర్థం కావాలి. దేవుని బిడ్డలారా, మీరు నమ్మకంగా ఉన్నారా లేరా? ఒకటి, దేవుని శాసనములన్నీ కూడా నమ్మదగినవి. దేవుని వాక్యము నమ్మదగినవి. దేవుని ఆజ్ఞలు కట్టడలు అన్నీ నమ్మదగినవి. కానీ ఆ కట్టడలను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి మీరు నమ్మకంగా ఉంటున్నారా లేదా? ఒక్కసారి ఆలోచించుకుందాం. నేను మీకు ఒకటి వాక్య భాగం గుర్తు చేస్తా. ఒక వ్యక్తి దగ్గరికి పోదాం అందరం. ఎవరి దగ్గరికి అంటే మీరు అందరు గమనించండి. ఆదాము అవ్వల దగ్గరికి పోదాం. దేవుడు సృష్టిని చేసిండు మంచిగా. ఏదైనా తోటలో ఆదాము అవ్వను పెట్టి, ఆదామా అన్ని పండ్లు తిను, ఈ ఒక్క పండు తినొద్దు అని చెప్పి దేవుడు పరలోకానికి వెళ్ళిపోయింది. దేవుడు ఏం చెప్పిండు? అన్ని పండ్లు తిను, కానీ ఒక్క పండు తినొద్దు, తింటే మాత్రం సత్తవని చెప్పిపోయాడు. అయితే ఆదాము అవ్వలు వద్దన్న పండును దేవుడు చెప్పింది అది తింటే సత్తవన్నా కూడా పోయి తెంపుకొని తిని పాపంలో పడి శాపం తెచ్చుకున్నాడు. చాలా మంది గుడికొస్తారు, రోగాలే వస్తాయి. చాలా మంది గుడికొస్తారు, ప్రార్థన చేస్తారు, సమస్యలే ఉంటాయి. ఎందుకుంటానే మనకు? ఆదాము అవ్వలాగా తగ్గిపోతున్నామా? ఒకసారి నమ్మకంగా లేమా దేవుళ్ళు చూసుకోవాలి. ఇక్కడ ఆదాము అవ్వలను దేవుడు పిలిచి, ఆదామా ఈ పండు దినమున నువ్వు సస్తవు అని చెప్పిండు అవ్వను ఆదామును పిలిచి. అయితే ఆదాము అవ్వ దేవుడు చెప్పిన మాటలను మర్చిపోయిండు. సంఘంలో చాలా మంది దేవుని మాటలు మర్చిపోతాను, వాక్యం మర్చిపోతాను, ప్రార్థన మర్చిపోతాను, దేవుణ్ణి మర్చిపోయి అనవసరమైన చిక్కులలో, శ్రమలలో, రోగాలలో పడిపోతాను. నేను మీకు చెప్తున్నా, నమ్మకంగా ఉంటున్నా. ఆదామవలకు అంత పెద్ద తోటను ఏడుకొని బతకాలని నమ్మకంగా ఇచ్చిండు. ఇచ్చేవాళ్ళు దేవుని మాట మీద ఉన్నారా? మీరు వద్దన్నదే పోయి తెంపుకున్నారు, తిన్నారు, పాపంలో పడ్డారు, శాపం తెచ్చుకున్నారు, కష్టపడి చెంత కార్చాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఈ కష్టం, ఈ శ్రమ, ఈ బాధలు ఎట్లొచ్చినాయి? దేవుని మాట కాదన్నందుకే వచ్చింది. నేను మీకు చెప్తున్నా, ఆదాము అవ్వలు నమ్మకంగా ఏదైనా తోటల్లో లేరు. ఉన్నారా? లేరు. అందుకే దేవుడు తోటలకు వెళ్ళి వెళ్ళగొట్టాడు. వీడు ఈ తోటలు ఉన్నా కూడా ప్రయోజనం లేదు. వీని లోపల, ఆదాము లోపల నమ్మకం ఉన్నదా? ఉన్నదా? లేదు. వీడి తోట పండ్లు, చెట్ల పండ్లు ఇక్కడ తినడానికి కూడా అర్హత లేదని బయటికి వెళ్ళగొట్టిండు. నేను మీకు చెప్తున్నా, నేను అలా చెప్తే ఎవరిను విమర్శించడం కాదు, వాక్యమును బట్టి నేను మీకు చెప్తున్నా. దేవుడు నమ్మదగిన వాడు. ఒకసారి మీరు తీసుకోండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:9 చూడండి. మీరు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 చూడండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నమ్మదగిన దేవుడు. మన దేవుడు ఎట్లాంటి వాడు? నమ్మదగిన వాడు. ఇంకా దావీదు కూడా మరి 19వ కీర్తన 7వ వచనంలో ఒక మాట చెప్తారు చూడండి. కీర్తనలు 19:7 చూడండి. కీర్తనలు 19వ అధ్యాయం 7. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిగ చేయును. యెహోవా శాసనము నమ్మదగినది. యెహోవా శాసనాలు, ఆజ్ఞలు, కట్టడలు అన్ని నమ్మదగినవి. మీరు ఆ నమ్మదగిన మాటలన్నీ విడిచిపెట్టి లోకం ఎదుగుతాన్ని ఏ బంధువు దగ్గర కూడా మనకు ఎవ్వరు కూడా ఇట్లా వచ్చి చూసి వెళ్ళిపోతారే. కానీ దేవుని ఆజ్ఞలు, శాసనాలు అన్నీ నమ్మదగినవి.
మిమ్మల్ని పిలిచిన దేవుడు కూడా నమ్మదగిన నమ్మదగిన దేవుడు. చూడండి, నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. మనిషి మీద నమ్మకం ఉంటే, అరే నేను పలాని వ్యక్తి మీద నాకు నమ్మకం ఉన్నది, నాకు ఏ బాధ వచ్చినా పోతే ఆడుకుంటాడనే నమ్మకం ఈ రోజులలో ఉన్నదా? లేదు. ఏ బంధువుల దగ్గర లేదు. నేను మీకు ఒకటి చెప్తున్నా, అందుకే మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆదాము అవ్వలు అంత నమ్మదగిన దేవుని మాటలను విడిచిపెట్టి దేవుని మాటలను మర్చిపోయి ఏం చేస్తుండ్రు? వద్దురా ఆదాము, ఇది తింటే చదవని దేవుడు చెప్పిపోతే కరెక్ట్, అరే ఇదేదో మంచిగా ఉన్నది, ఎర్రం ఉన్నది అని చెప్పి తెప్పుకొని తిని ఆదాము అవ్వలు భ్రష్టత్వానికి పాపంకి ఉన్నాయి, తోటలోకి వెళ్ళి ఎల్లగొట్టబడ్డారు. మన జీవితంలో గుడికొచ్చినంత మాత్రంలా మనం భక్తిలో అనుకోవద్దు. దేవుని వాక్యంలో మనం ఉండాలి. మనము నమ్మకంగా ఉండాలి. నీలో దేవుని వాక్యం అంటే నమ్మకం ఉండాలి. ప్రార్థన అంటే నమ్మాలి. మనం విశ్వాసంలో నమ్మకంగా ఉండాలి. దేవుని బిడ్డారా, నమ్మకం కోల్పోతే ఆదాము అవ్వల్లాగా బయటికి ఎల్లగొట్టబడతారు. మనకు సత్యనాథ్ ఉండే పనులు 24 hours లేతే పని, పండుకునేదాకా పని. కానీ దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇవ్వండి. 24 గంటలలో నువ్వు దేవునికి ఎంత ఇస్తావు? సమయం. తినడానికి ఇస్తావు, పండుకోవడానికి ఇస్తావు, స్నానానికి ఇస్తావు, ఎన్నో పనులకు ఇస్తాం, పొద్దంతా పని చేస్తాం. దేవునికి ఇచ్చే సమయం ఏది? ఒకసారి ఆలోచించుకో. ఆదామవ్వలు దేవుని మాటలను వెంటనే మర్చిపోయి పాపంలో పడ్డారు. నేను మీకు ఇంకొకటి కూడా జ్ఞాపకం చేస్తా. హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయం 2వ వచనంలో. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు. చూడండి, దేవుని ఇల్లంతటిలో మోషే ఎట్లున్నాడు? నమ్మకం. మీకున్నదా నమ్మకం? ఈ గుడిలోకి వచ్చింది నమ్మకం ఉన్నదా? ఒకసారి ఆలోచించండి. రోగం రాని నా దేవుడు ఉన్నాడు, నన్ను బాగు చేస్తాడు. కష్టం రాని నా దేవుడు ఉన్నాడు, అట్లా ఉందా? చూడండి, నేను ఆదాము వాళ్ళ గురించి చెప్పాను. వాళ్ళకి నమ్మకం ఉన్నదా? తోటలో ఉన్నప్పుడు లేదు. వాళ్ళకి నమ్మకమే లేదు దేవుని మీద. దేవుడు చెప్పిన నమ్మకం ఉంటే, రవీంద్ర వచ్చేదాకా ఉన్నట్టు అక్కడ ఉంటే అనే నమ్మకంగా ఉన్నాడు అనుకుంటాం. ఆదామా అవ్వ ఇది తినొద్దు అని చెప్పి దేవుడు అక్కడికి పోతే వెళ్ళి తెంపుకొని తిని పాపంలో పడ్డారు. ఆదామా ఎక్కడున్నావు అంటే, ప్రభువా నీ స్వరం విన్నప్పుడు నేను తోటలో చెట్ల చండు దాక్కున్నానంటాడు. అరే నేను తినొద్దన్న పండు తినమా అంటే, ఈ అమ్మ ఇచ్చిందని అమ్మని చూపెడతాను. అక్కడ నువ్వు ఎవరైనా చూపెడతావు? నమ్మకంగా నువ్వు ఫస్ట్ ఉండు. నమ్మకంగా ఉంటే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నమ్మకం ఉండే వారికి మెండైన దీవెనలు వస్తాయి. దేవుని వాక్యం మీద మనం ఉండాలి నమ్మకంగా. ఇక్కడ నేను ఆదామవ్వలను విడిచిపెట్టిన మోషే దగ్గరికి వస్తే, మోషే గురించి హెబ్రీ పత్రిక 3:2లో దేవుని యొక్క ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు. ఆ నమ్మకమైన వాడు. దేవుని ఇంటిలోనే మోషే నమ్మకమైన వాడు. ఇవాళ ఒక సంఘంలో ఉన్నాం. ఈ సంఘాన్ని మనం చూస్తున్నప్పుడు నమ్మకంగా దేవుని పరిచయం చేస్తున్నామా? సరే ఆలోచించు. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా దేవుని సంఘమును మరి మనం పరిపాలించాలి. కానీ ఇక్కడ మోషే విషయంలో దేవుడు ఏం చెప్తాడు? మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నువ్వు ఆయా సంఘాలను తీసుకో, ప్రజల మధ్య కోరి మనం ఎన్నో తప్పులు చేయొచ్చు, పెద్దరికానికి పోవచ్చు, కానీ అవి దేవుడికి నచ్చాయి. నమ్మకం అనేది దేవుడికి నచ్చుతుంది. ప్రార్థనలో నమ్మకం, సంఘంలో నమ్మకం, విశ్వాసంలో పరిచర్యలో నమ్మకం ఉండాలి. చూడండి, నేను మీకు చెప్తా. మోషేని తీసుకుంటే దేవుని ఇల్లంతటిలోనే నమ్మకంగా ఉన్నాడు. మరి నువ్వు ఉన్నవా నమ్మకంగా?
ఇలా నేను మీకు అదే చెప్తున్నాను, మీరు నమ్మకంగా ఉంటారా? చూడండి, ఎవరైనా ఏం ప్రార్థన రాకంటే పోదాం మంచి వరం పోదాం అంటే అదే పోదాం. ఇలా శ్రేష్ఠ మళ్ళా ఈ రోజు వస్తుందా? గడిచే క్షణాలు ఏడ్చినా కూడా రావిక, గతించిపోతుంది కాలం. మనం రోజు రోజుకి ఎక్కడికి పరిగెత్తుతున్నామో తెలుసా? మరణానికి సమీపంగానే పోతున్నాం. దుర్దినములు రాకముందే, మరణం పాలు రాకముందే నీ సృష్టికర్తను స్మరణ చేసుకుని నమ్మకంగా ఉండు. మోషన్ తీసుకున్నా దేవునిలంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు. అయ్యా పెద్ద పాస్టరే కావచ్చు, నిన్ను చూస్తే సంఘాన్ని చూస్తే నమ్మకమే లేదు. ప్రజల దగ్గర నుంచి డబ్బులు లాగడమే. చాలా సంఘాలు అట్టే ఉన్నాయి, దేవుని పరిచర్యలో నమ్మకం లేదు. నేను చెప్తే విమర్శించుడు కాదు, కానీ మోసేలాగా దేవుడు మనల్ని పిలవాలి, మోసేలాగా మనం నమ్మకంగా ఉండాలి. నేను మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. మాకు ఒక కుక్క ఉంది. ఆ కుక్క ఇంత అన్నం వేస్తే అది రాత్రుల్లో కూడా ఇటుకనే ఉంటుంది, నమ్మకంగా తెల్లారనాకు ఉంటుంది. ఎందుకుంటుందని? అదంటే విశ్వాసం గల జంతువు. అది మనము దేవుని మీద విశ్వాసం నమ్మకంగా ఉన్నప్పుడు ఆదివారం అంటే ఎంత రావాలి చెప్పండి? దేవుని బిడ్డలారా, ఇవాళ రేపు సంఘాలలో ప్రతి సంఘం ఎట్లుందో తెలుసా? పాస్టర్లకు నిలవారింత సహాయం చేస్తేనే బోధలు చెప్తాను. ఏ సంఘంలో అయినా వింటున్నా, పాస్టర్కి 5,000, 10,000, 15,000 ఇస్తేనే ఆ సంఘాలు నడుస్తానే ఈరోజు. కానీ నేను దేవుడి మీద ఆధారపడి చెప్తున్నా, ఈ లోకం దాని ఆశంతా కూడా గతించిపోతుంది. మనము మోసేలాగా నమ్మకంగా దేవుని పరిచర్యలో, సావాసంలో, విశ్వాసంలో, ప్రార్థనలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇంకొకటి కూడా, ఇప్పుడు నేను ఎంతమంది గురించి చెప్పాను? ఆదాము వాళ్ళ గురించి చెప్తే వాళ్ళు నమ్మకంగా ఉన్నారా? లేదు. మోసే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాం. మరి సంఘంలో మనం నమ్మకంగా ఉండాలా ఉండొద్దా? నమ్మకం తక్కువ పనిచేస్తే దేవుడు ఒప్పుకోడు. వింటరా? ఇంకొక వ్యక్తి దగ్గరికి నేను మీకు తీసుకోపోతా. గియాజీ ఉన్నాడు. గియాజీ ఎవరో తెలుసా? ఎవరు చెప్పండి? ఎలిషా భక్తుల దగ్గర పనిచేస్తాడు. ఎలిషా భక్తుల దగ్గర పనిచేస్తూ ఎలిషా మంచి దైవజనుడు కదా, ఆయన దగ్గర పనిచేసేటప్పుడు ఆ దైవజనుడు భర్తలు కానీ ఏది కానీ ప్రార్థన చేస్తే బాగైన వాళ్ళు తెస్తే వద్దు అని చెప్పేటోడు. కానీ ఇప్పటి ప్రవక్తలను పేరు పెట్టుకున్నా, రెవరెండ్లను పేర్లు పెట్టుకున్నా ఉంటాగా లేరు కదా, అంత ఒరిజినల్ సేవకులు లేరు. అందుకే మనమైతే వాక్యాన్ని బట్టి మన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మనకున్న విశ్వాసాన్ని బట్టి నమ్మకం ఉండాలి. ఈ ఎలిషా ప్రవక్త దగ్గర గియాజీ ఉండేటోడు. అయితే సిరియా దేశం నుంచి నయమాన్కు కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వచ్చి ఎక్కడ ఎన్ని మందులు వాడిన ఆయన సైన్యాధిపతి, ఏ జబ్బు ఎవ్వరు ఎక్కడ పోయినా బాగైతే లేడు. ఆ దైవజనుడు, ఇస్రాయేల్లో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గర పోతే నా రోగం తక్కువ అవుతుందని విని మరి ఈ దైవజనుడి దగ్గరికి వచ్చింది. ఈ దైవజనుడు ఏమి ముట్టలే, ప్రార్థన చేయలే. నువ్వు వచ్చే బాటలో యోర్దాను నదిలో 7 సార్లు మునిగి లేచిపోవన్నాడు. మీరు కొంతమంది అనుకోవచ్చు, మేము పోతే మాకు ప్రార్థన చేయలేదు అంటారు. ఏం కాదు, పోటీ ఏం కాదు, అంతే. విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. కానీ దైవజనుడు వెళ్ళి నయమన్న ప్రార్థన చేయలేదు. నువ్వు వచ్చే నదిలో 7 సార్లు మునిగి లేమంటే కోపంగా పోతాడు. అరే అయ్యగారి పిల్లలకి ఇక్కడ మనం కోపపడవలసిన పని ఏమున్నది? ఆ అయ్యగారి మీద కోపంతో రథం తిప్పుకొని వెళ్ళిపోకుంటూ మళ్ళీ అదే ఎవరు పోతుంటే ఎవరు దాన్ని నాకు అడ్డమైంది. ఇట్లా అడ్డొచ్చి అడ్డు రాగానే అయ్యా ఆ దైవజనుడు 7 సార్లు మునిగిలేమన్నాడు కానీ నిన్నేమనలేదు కదా అనగానే రథమాపి దిగి 7 సార్లు మునిగిండు లేచిండు బాగుపడ్డాడు. అబ్బా నా రోగమంతా పోయింది కదా, ఇప్పుడు
నా దగ్గర ఉన్న వెండి కొత్త బట్టలు అయ్యగారికి ఇత్తనాన్ని తీసుకొని మళ్ళా రథాన్ని వెనుక తిప్పుకొని వచ్చాడు. ఇంటికి రాగానే అయ్యగారు పైన అప్స్టైర్ మీద ఉన్నాడు ఎలిషా భక్తుడు, కింద గియాజీ ఉన్నాడు. ఆ గియాజీ ఆ గియాజీ ఆ పనుడు ఏం చేసిండంటే, మా అయ్యగారు పైన ఉన్నాడు, ఆ బట్టలు తీయండి అని చెప్పి ఆయన మాత్రం తీసుకోలేదు. వీళ్ళు వద్దు నాకని అయ్యగారు దిగొచ్చి వద్దు ఆ బట్టల్లో దేమొద్దు పోండి అని చెప్పాడు. అబ్బా గియాజీకి ఆశ పుట్టింది, అయ్యగారి దగ్గర పనుడికి ఆశ పుట్టింది. ఎట్లయినా నేను తీసుకుంటే బాగుంది, వింటున్నామా, ఎట్లయినా నేను తీసుకుంటే బాగుండు ఆ బట్టలు ఆ వెళ్ళి. ఎవరికి? గియాజీకి. అయ్యగారి దగ్గర నమ్మకంగా ఉండాలి కదా, కానీ ఆశ పుట్టింది. అయితే అయ్యగారు పైకి పోయిండు, గియాజీ రథం ఇంకా ఉక్కుతూ పోయి ఆపండి రథం. మా అయ్యగారి దగ్గరికి వేరే దేశస్తులు వచ్చి ఆ బట్టలు ఆ వెళ్ళి ఇవ్వమన్నాడు అనగానే వాళ్ళు మంచోళ్ళే, మళ్ళీ రిటర్న్ వచ్చి ఆ ఇంటి దగ్గర తీసుకొచ్చి పెట్టి అప్పుడు అయ్యగారు పై నుంచి కిందకి వచ్చిండు, వీళ్ళు వెళ్ళిపోయారు. గియాజీ, నువ్వు ఎంతసేపు ఎక్కడున్నావు? నువ్వు ఆ రథం వెంబడి ఉరికినప్పుడు నా మనసు నీతో రాలేదా? అతనికి కలిగిన కుష్టి నీకు నీ సంతతికి సర్వకాలంగా అన్నాడు. అయ్యగారు చెప్పించగానే చూసుకుంటే మొత్తం కుష్ఠరోగం వచ్చేసింది. ఇంత పవర్ఫుల్ అయ్యగారు ఈ రోజులలో లేరు, ఉన్నారా? ఇక్కడ నేను వాక్యాన్ని బాగా ధ్యానిస్తే నమ్మకం లేదు మనుషుల లోపల. ఎట్లా డబ్బులు రాబట్టాలి, ఎట్లా నేను సేవ చేస్తున్నానని గొప్పలు చెప్పుకోవడమే తప్ప డబ్బులు ఎట్లా రాబట్టాలి, వీళ్ళని పెళ్లి చేసి పైసలు తీసుకోవాలి, ప్రార్థన చేసి డబ్బులు తీసుకోవాలి. ఇదే ఆరాటం, పోరాటం. కానీ నేను మీకు ఒకటి చెప్తున్నా, దైవజనుడు అయితే ఏలియాని తీసుకో, కరువు కాలం వచ్చినప్పుడు కాపులు తెచ్చి రొట్టెలు మాంసం ముక్కలు ఇయ్యలేదా? దేవుని మీద జీవితం అట్లా ఆధారపడి ఉండాలి. నా దేవుడు కరువైనను, వస్త్రహీనత, రోగమైనను ఏదొచ్చినా నా దేవుడు చూసుకుంటాడని నమ్మకం మీకు ఉంటే దేవుడు ఏలియాను పోషించినట్లు ఆయన విశ్వాసం ఇచ్చిన బిడ్డలను పోషిస్తాడు. వెంటనే ఎలిషా దగ్గర నుంచి గియాజీ రోగంతో వెళ్ళిపోయాడు. చూడండి, ఇద్దరు శపింపబడ్డారు. అక్కడ అవ్వ నమ్మకంగా లేదు, ఆదాము నమ్మకంగా లేడు. ఇక్కడ గియాజీ నమ్మకంగా లేడు, శపింపబడ్డాడు. దేవుని శాసనములు, ఆజ్ఞలు, కట్టడలు అన్నీ నమ్మదగినవి. మనంలో పిలిచిన దేవుడు, మనం ఇక్కడ పాటలు పాడి దేవుని ఆరాధించబడి నమ్మదగిన వాడు. నా బిడ్డలు నన్ను నమ్మకంగా ప్రార్థిస్తే నేను వారికి తోడైంటున్న దేవుడు. మీకు ఇంకోటి చెప్తా, యాయేరు బిడ్డ చనిపోయింది. యేసుప్రభు ఒక మాట అంటాడు, గోధుమ ఎందుకు శ్రమ పెడతాను, శ్రమ పెట్టక ఆల్రెడీ నీ బిడ్డ చచ్చిపోయింది అని అన్నాడు. కానీ యేసుప్రభు ఒక్క మాట అన్నాడు, నమ్మిక మాత్రం ఉంచు. ఇక్కడ మనిషికి కావాల్సింది ఏంటి తెలుసా? నమ్మకం. నా దేవుడు ఉన్నాడు, నేను ఇవాళ ఆదివారం ప్రార్థనకు పోతా, ఉంటాయి సత్యనాలు, ఉంటాయి పనులు. మీకు ఒకటి సర్వలోకాన్ని సంపాదించుకుని కానీ ప్రాణం పోగొట్టుకుంటే ఏం లాభం? మనం వెనుక నుంచి పండిన రాసులు ఉన్నాయా? డబ్బులు జమ చేసిన అకౌంట్లో పైసలు ఉన్నాయా? అన్ని కాలిపోతూనే ఉంటాయి, చిన్నపోయిన సంచలేసినట్టు. మిత్రులా, దేవునితో ఉండే సావాసం గొప్పదమ్మా. ఇక్కడ యాయేరు నీ బిడ్డ చనిపోయింది, గోరకుని శ్రమ పెట్టొద్దంటే యేసుప్రభు ఒక్కటే మాట చెప్పింది, నమ్మిక మాత్రం ఉంచు, నేను నీ ఇంటికి వస్తా అని. ఆ ఇంటికి పోయినప్పుడు ఆ ఇంటికాడ చిన్న పిల్ల చనిపోయి ఉన్నది. యేసుప్రభు ఆ ఇంటికి పోయిండు, అందరు ఏడుస్తుండ్రు, గుళ్ళుగా ఏడుస్తుండ్రు. చనిపోయిన ఇంటికాడ ఏముంటుంది? ఏడుపు తప్ప. అందరు ఏడుస్తున్నారు. స్థలం ఇవ్వండి, ఆ చిన్నది చనిపోలేదు, నిద్రపోతుంది అన్నాడు. అందరూ నవ్వుతాను. కొంతమంది చనిపోయి మేము ఎప్పటి నుంచి చూస్తుంటే చనిపోలేదంటే నేను దేవుడు ఈయనకేమైనా మతి చదివించిందా అనుకుంటా. కానీ యేసుప్రభు పోయి చిన్నదానా లేపించిండు. వెంటనే ఆ చిన్నది కన్ను తెరిచి లేచింది. ఆ అమ్మాయికి ఏమైనా తినబెట్టండి అని అప్పగించింది. ఆ తల్లిదండ్రులు ఆ యాయేరు దేవుని మీద నమ్మకం వచ్చింది.
చచ్చిపోయినా కూడా నా బిడ్డలు ఎస్సే చెప్పిండు బతుకుతుందని. ఈ కట్టడలు, ఈ బైబిల్ మనకి ఎస్సే ఇచ్చినది. ఈ వాక్యము దేవుడు మనకిచ్చాడు. అందుకే దావీదు భక్తుడు ఒక మాట అన్నాడు, బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగజేస్తుంది. అందుకే మనుషులు బ్రతికేది రొట్టె వలన కాదు, మందు గోళీల వలన కాదు, దేవునిచ్చే మాట వలన బ్రతుకుతారు. అందుకే దేవుని మీద మీరు నమ్మకం ఉంచాలి. అట్లా నమ్మకం ఉంచితే ఇంకొకటి కూడా, నన్ను నమ్మి బాప్తిసం పొందిన వాడే రక్షింపబడతాడు, వానికే పరలోకం వస్తుందని కూడా బైబిల్లో మనకు క్లియర్ గా వ్రాయబడ్డది. ఇప్పుడు నేను ఎంతమంది గురించి చెప్పినా, ఆదాము గురించి చెప్పిన, మోషే అయితే దేవుని ఇల్లంతట్లో నమ్మకవాడ చెప్పిన, ఇంకా గియాజీ అపనమ్మకస్తుడు, నమ్మకమే లేదు, సేవకుని దగ్గర ఉన్నాడు, ఆ సేవకుడి మాట కాదని ఆశలో పడి రోగం తెచ్చుకున్నాడు. అవునా? ఇంకా అననీయ సఫీరాలు దేవుని మందిరానికి వచ్చేవాళ్ళే, దేవుని పాటలు వినేవాళ్ళే, అక్కడ కానుకలు తెచ్చి ఇచ్చేవాళ్ళే, కానీ అబద్ధం అనేది ఉన్నది వాళ్ళ లోపల. ఉన్నదా లేదా? కొంత దాచుకున్నారు, కొంత తెచ్చాను. నేను మీకు ఒక్కటి చెప్తాను, దేవుడిని ఎలా ఆకలి అవుతుంది, దప్పికైతుంది, కష్టమవుతుంది, కన్నీళ్ళు వస్తుంది, లోకం దూషించవచ్చు, ద్వేషించవచ్చు, ఎగతాళి చేయొచ్చు మనంలా. ఆయన జీవితంలో చేయదు. ఎందుకంటే చెప్పనా, మనం ఆరాధించే దేవుడు రక్షించే సమర్థుడు. ఆయనను మనం సత్యగా నమ్మాలి. మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకేమిస్తా? జీవ కిరీటం ఇస్తా. ఎప్పటి వరకు ఉండాలి నమ్మకంగా? మరణం దాకా నమ్మకం ఉండాలి. అప్పుడు దేవుడు జీవ కిరీటం ఇస్తానని వాగ్దానం చేసి, మన దేవుడు నమ్మకమైన దేవుడు. అందుకే మీరు నమ్ముచున్నారా దేవుని లేదా? నమ్మితేనే మీకు పరలోక రాజ్యం. ఏదో రోగం కొరకు ఇక్కడికి వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, పోతే నేను నమ్ముతున్న ప్రభు వాక్యాన్ని బట్టి అవి మీకు స్వస్థత కలుగుతుంది. ఓపెన్ గా చెప్తున్నా, మీకు స్వస్థత రావాలి నేను అంటలేదు. కానీ మీరు మీ ప్రాంతాలకు పోయి, మీరు మీ ఇళ్ళలో కూడా కులం వైపు కానీ జనం వైపు కానీ చూడకుండా ప్రభు వైపు చూసి నమ్మకంగా ఉండాలి. ఇక్కడ ఎవరెవరు ఇప్పుడు నమ్మకంగా ఉన్నారు? మోషే దేవుని ఇళ్ళందరిలో నమ్మకంగా ఉన్నాడు. యాయేలు చచ్చిపోయిన బిడ్డ చచ్చిపోయినా కూడా నమ్మన మాట అంటే, అయ్యా నేను నమ్ముచున్నాను, ఆ నమ్మకం తోటి ఉండి బాగుపడ్డాడు. మరి ఇక్కడ శపింపబడి నమ్మకుండా వెళ్ళిపోయిన ఆదాము వాళ్ళు శపింపబడి రమ్యమైన తోటకి నిలబొట్టబడ్డారు. గియాజీ దైవజన దగ్గర ఇక లేకుండా పోయిండు, ఉన్నాడా? లేడుగా, ఆ స్థానమే లేదు. దేవుని బిడ్డారా, దినములు రాకముందే, సతిపతి వదిలిపోకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. దేవుని మాటలు, ఆజ్ఞలు దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నా. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఓరంగానే చెప్తున్నా. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఈ ముగ్గురు ఎవరు? దేవుని బిడ్డలు. రాజు ఒక విగ్రహాన్ని చేపించి, నేను ఇక్కడ ఈ విగ్రహం దగ్గర నేను సింఫోనియా, హార్మోన్ అన్ని వాయిద్యాలు వాయించినప్పుడు దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఆ బొమ్మకు మొక్కాలి. మొక్కని వాడు ఎవడైతుంటాడో వాడు ఏం చేస్తారు? అగ్నిగుండం, తక్షణమే అగ్నిగుండంలో వేయాలని ఆర్డర్ పాస్ చేసిండు. నేను పెట్టిన ఈ అగ్నిగుండంలో ఖచ్చితంగా వేస్తా, ఈ బొమ్మకు మాత్రం మీరు మొక్కాలని చెప్తారు. మొక్కని వాడు ఎవడైతుంటాడో వాడెక్కడే వేయబడ్డాడు, అగ్నిగుండంలో వేయబడ్డాడంటే వీళ్ళు దేవుడు అంటే నమ్మకం. ఎవరికి? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. రాజా, నువ్వు పెట్టిన ఈ విగ్రహానికి మేము మొక్కం, మా దేవుడు రక్షించినా సరే రక్షించకపోయినా సరే ఎట్లయినా చచ్చిపోతావు, నేను మాత్రం మొక్కమని ఖండితంగా నమ్మకంగా వాళ్ళు అలాగే ఉండిపోయింది. రాజు ముఖం వికారమైపోయింది. నేను ఒక రాజ్యాన్ని పరిపాలించేవని నాకు నిధులు ఎప్పుడైంది? ముగ్గురు బట్లారా తీసుకొచ్చి వెంటనే అగ్నిగుండంలో ఏమన్నప్పుడు వాళ్ళు ఏమన్నా భయపడ్డారా? ఏం భయపడలేదు, చక్కగా అట్లనే ఉన్నారు.
తీసుకుపోయి అందులో ఎంతమంది పట్టుకపోయిన ఆ భటులు వాళ్ళే ఆ వేడికి వచ్చింది. కానీ వీళ్ళ మధ్యలో 4వ రూపం వారి మధ్యలో సంచరించి తిరిగింది. అరే నేను ముగ్గురు వేసిన కదా, ఇంత గట్టిగా నమ్మిందా? ఇది మల బయటికి తీయమని అగ్నిగుండంలోకి వెళ్ళి తీసి, వీరి దేవుడు నమ్మకమైన వాడు, జీవం గల దేవుడు అని రాజు సాక్ష్యం ఇచ్చిండు. నేను మీకు చెప్తున్న కష్టంలో, రోగంలో, శ్రమలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఎప్పుడూ కృంగిపోవద్దు. జనమంతా ఒక పక్క, మనం ఒక పక్క ఉన్నా మనకు మంది లేరు కదా అని దిగజారవద్దు, విశ్వాసం కోల్పోవద్దు. దేవుని బిడ్డలారా, మీకు ఒక్కటే చెప్తున్నా, దేవుని వైపు చూస్తూ నమ్మకం ఉంది. నా దేవుడు నమ్మదగిన వాడు. అగ్నిగుండంలోకి ఇలా ముగ్గురిని బయటకు తీసినప్పుడు, పరీక్ష చేసినప్పుడు ఒక్క వెంట్రుక కూడా కాలిపోలే, కమర వాసన రాలే, వీళ్ళ దేహాలు కూడా వాయలే, కాలలే. మేము ఆరాధించే దేవుడు రక్షించే సమర్థుడు. షడ్రక్ మేషక్ అబద్ధనగులు అంత గట్టిగా నమ్మింది. మీరు ఎంత గట్టిగా ఉన్నారండి ఈ నమ్మకంలో? నీకు ఉన్నదని నీకు గోళీలు మింగబడుతుంది, షుగర్ ఉన్నదని షుగర్ గోళీలు మింగబడుతుంది. సరే మింగండి, నేను మీ శ్వాసం ఎత్తుంది. నేనైతే ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, నా గురి దేవుని అందున్నది. 1000 ఏళ్ళున్నా ఏరు తప్పదు, 100 ఏళ్ళున్నా సావు తప్పదు. ఇలా గోళీలు మింగ నువ్వు సావా? వచ్చిన రోజు వెళ్ళిపోవాలి. నరులారా తిరిగిరా అని పిలిచినప్పుడు కొడుకులు రారు, బిడ్డలు రారు, ఎవరు రారు, అందరినీ గడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఆ యాత్రకు సిద్ధపడాలి దేవుని బిడ్డారా. అప్పటిదాకా నమ్మకంగా బ్రతకాలి భూమి మీద. మరణం వరకు నమ్మకంగా ఉండు, అప్పుడు నేను నీకు జీవ కిరీటం ఇస్తా. కాబట్టి దేవుని బిడ్డారా, ఆదామ వాళ్ళ తోటలో నమ్మకంగా పనిచేసిందా? చేయలేదు. మొదటి మనుషులే తప్పు చేసిండు. మళ్ళీ తర్వాత మోషే అయితే దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు. నేను మీకు ఇంకొక వ్యక్తిని తీసుకుపోతా, యోసేపు దగ్గరికి పోదాం. యోసేపును సొంత అన్నలే గోతిలో వేసిండు, తీసిండు, అమ్మిండు. అమ్మినాక ఎవరైతే కొందరు ఆయన పని మనిషిగా వాడుకున్నాక అక్కడ పోతిఫర్ భార్య ఆ యోసేపు అందరిని చూసి ఓర్వలేక ఈయన పాపంలో పడేయాలి అనుకుంటే కూడా నేను మాత్రం ఎలాంటి తప్పు చేయనని ఖండితంగా చెప్పిండు. ఆ దేవుడు ఆ నీతిని, ఆ నమ్మకాన్ని చూసి ఏం చేసిండు తెలుసా? ఐగుప్తు దేశానికి రాజుగా చేసిండు. నమ్మకంగా ఉన్నప్పుడు నువ్వు ఈ జానుడి పుట్ట కొరకు పొదుపుకంగానే తాగుతావు. ఎవరు చెప్తలేరు నీకు? నమ్మకం లేదు, ప్రార్థన చేసుకోలేవు. ఇదంతా ఇక్కడ విడిచిపెట్టుకోవాలి కదా ఈ బాడీ. ఇప్పుడు నేను మనిషిగా ఉన్నా, మనిషి అంటారు. చచ్చిపోతే ఎత్తరా శివాన్ని అంటారు. 24 hours. ఇప్పుడు చచ్చిపోతే రేపు ఈ టైం వరకు ఎత్తి పడేయాలి. వాళ్ళని ఎంత పెద్ద మినిస్టర్ కానీ ఎవరైనా ఉంచుతారా? అశాశ్వతమైన ఈ లోకంలో దేవుని శాశ్వతమైన కట్టడలు, ఆజ్ఞలు పాటించి భూమికి పునాది వేసిన దేవుని వాక్యాన్ని గట్టిగా నమ్మండి. ఆయన నమ్మదగిన దేవుడు. అందుకే మోషే దేవుని ఇల్లంతటిలో ఆయన పరిచర్యలో నమ్మకంగా ఉన్నాడు. మనం ఈ పొట్ట కొరకు ఒక ఇల్లు కట్టాలనో ఏదో ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు. ఎట్లున్నా, ఏ స్థితిలో ఉన్నా దేవునితో ఉండి నమ్మకం ఉంటే దేవుడు ఆశీర్వదిస్తే మనుషులు ఎవడు నిన్ను జడగొట్టినా ఏం కాదు. ఎన్ని రోగాలు వచ్చినా కానీ మనము ఆదామ వల్ల చేయొద్దన్న పనిచేసి వ్యభిచారం, నరహత్య, విగ్రహారాధన, దొంగతనం, ఈ పాపాలన్నీ మనం నెత్తి మీద పెట్టుకొని పాపంలో పడిపోకండి. దేవుడు అంటే భయము, భక్తి, నమ్మకంగా బ్రతకడం నేర్చుకోండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు నమ్మకంగా? ఇంకొకటి చెప్తా, శిష్యులు యేసుప్రభుకి ఎంతమంది శిష్యులు? 12 మంది.
యేసు ప్రభుతో ఉన్నారు, తిరిగిళ్ళు, సేవలు బాగానే ఉన్నారు. కానీ యేసు ప్రభుతో ఉన్న ఒక శిష్యుడు యూదా, ఈడు నమ్మకంగానే లేడు. దేవునితోటే ఉన్నాడు, దేవునితోటే తిరిగిండు, దేవునితోటే తిన్నాడు. యూదా ఏం చేసింది తెలుసా? నేను ఆయన అప్పగిస్తే నాకేమి ఇస్తారు? నమ్మక ద్రోహం. వింటున్నా? సంఘంలో కొంతమంది కుళ్ళలు పెట్టేటోళ్ళు ఉంటారు. సంఘం చల్లారిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యూదా ఇస్కరియోతు యేసు ప్రభుతోటే తిన్నాడు, తిరిగిండు సేవంతలో. కానీ నేను ముద్దు పెట్టి అప్పగిస్తే, ఆయన మీకు అప్పగిస్తే నాకేమి ఇస్తారు అని అడిగిండు. అయితే శాస్త్రులు పరిచయం 30 రూపాయలు తూచి జోకి ఆయనకి ఇచ్చింది. వాళ్ళకొక గుర్తు కూడా చెప్పాడు. ఆయన గెస్సెమని తోటకు వస్తాడు. నేను ముద్దు పెట్టుకుంటా, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటా ఆయన వేస్తాను గుర్తు పెట్టుకున్నాను. మళ్ళా మాటలు బాగానే ఉండేది. బోధకుడా నిక్షుభం అని పోయి ముద్దు పెట్టుకున్నాడు. మనము చాలా మంది ఎట్లా కూల్ అయిపోతారు తెలుసా? ప్రైజ్లాడండి బాగున్నారా అనగానే అయ్యగారు వచ్చిండ్రు అనుకుంటారు. ప్రైజ్లాడ్ అనగానే చాలా కూల్ అవుతారు. కానీ అందులో కపటం ఉంటుందని అందరూ గమనించాలి. దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానం, వివేచన, తలంపులు దేవుడు మీకు ఇస్తాడు. ప్రభు పేరు చెప్పి మోసం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవాళ రేపు అనేక గుళ్ళే చర్చిలు అమ్ముకుని చాలా సంఘాలు మూతపడ్డాయి. ఎందుకంటే ప్రజలు ధనాన్ని నమ్మిలే కానీ దేవుని నమ్మలేదు. ఎక్కడి నుంచి డబ్బు వస్తుందో అని అదే నమ్ముతాను కానీ దేవుని వాక్యం కట్టడం నమ్మని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఎవరో కాదు సేవకులే, ఎవరో కాదు శిష్యులే, ఎవరో కాదు యేసుప్రభుని అప్పచెప్పింది ఆయనతో సేవలు ఉన్న వాళ్ళే. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా యూదా ఇస్కరియోతు ముద్దు పెట్టాము, వాళ్ళకి అప్పచెప్పిండు. వాళ్ళు పట్టుకొని యేసుప్రభును చిత్రహింస చేస్తూ కొడుతుంటే ఆ బాధ తారలేక మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి ఈ 32 రూపాయలు నాకు వద్దు, నేను తీసుకో, బోధకుని విడిచిపెట్టంటే నీకు అమ్మినాం, నువ్వు మాకు ఇచ్చినావు, నేను మీకు డబ్బులు ఇచ్చిన పో అనేది ఒకటి. ఆ 32 రూపాయలు తీసుకొచ్చి దేవాలయంలో పడేసి ఊరు బయటకు పోయి కుమ్మరు పొలంలో ఊరు పెట్టుకొని ఒక చెట్టు వేసుకొని సచ్చింది. అక్కడ సమాధి పెట్టడానికి ఆ డబ్బులు తీసుకొని వాడుకుందామని వాళ్ళు అనుకున్నారు కుమ్మరి వాడి పొలంలో. దేవుని బిడ్డలారా, నేను మీకు ఒకటి చెప్తున్నా, చాలా మంది గుడికొస్తారు, గుణం మారదు, సేవలో ఉంటామంటారు. అది అంతా నటన భక్తి. చాలా వరకు గుర్తు అంటే నేను ఎవరినో విమర్శించడం కాదు, యూదానే విమర్శిస్తున్నా. యూదా మన దగ్గర లేదు కదా, ప్రభుతోటి తిరిగిండు కదా, ప్రభుని ఎట్లా అప్పగిస్తాడు? గుడికి వస్తావు, గుడినే అమ్మాలని చూస్తే దేవుడు ఊరుకుంటాడా? చెప్పు. అది దేవుని మందిరం అంటే అందరం ఆరాధించుకునే స్థలం. ఇది దేవుని బిడ్డలం కాబట్టి దేవుని యొక్క మందిర ఆవరణంలో ఒక్కరోజు గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. కానీ ఇంత మంచి స్థలాన్ని ఆక్రమించేసుకొని ఇది అమ్మేస్తే నాకు డబ్బులు వస్తాయి అనే ఆలోచన ప్రభునే అమ్మిండు. ఆ ప్రభు ఏం చేసిండు? ముట్టితే శవాలు వేసినాయి, ముట్టితే రోగాలు పోయినాయి. అంత గొప్ప ఎట్లా అమ్ముతాయింది? ఈ బైబిల్ ఇంత గొప్ప బైబిల్ నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వు ఇంకా నమ్మకపోతే ఎట్లా? దేవుడికి ప్రార్థన చేయకపోతే ఎట్లా? చూడు దేవుని బిడ్డలారా, దయచేసి ఇక్కడ నుంచి అయినా నేను మీకు ఇప్పుడే చెప్పిన, మా కుక్క అయితే ఇట్లా నమ్మకంగా ఉంటాయి. ఈ ఇంత మంచి వాగ్దానాలు, ఇంత మంచి లేఖనాలు మీరు నమ్మితే మీరు ఆశీర్వదింపబడతారు, దీవింపబడతారు. అంతే బాధలు, రోగములు, శోధనలు, మరణంలో దేవుడు ఆకర్షిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను ఇంతమంది గురించి చెప్పాను, యూదా ఇస్కరియోతు గురించి చెప్పాను, ఇంకా మోషే గురించి చెప్పాను, ఆదాము వాళ్ళ గురించి చెప్పాను,
గేయాజీ గురించి చెప్పారు. ఇంకొక వ్యక్తి దగ్గర తీసుకెళ్తారు, తోమా. అదే యేసు ప్రభు చచ్చిపోయి లేచిందని ఆ శిష్యులు చెప్తే నేను నమ్మలేనమ్మా. నేనేమని చెప్తుంది అలా, మీరు దేవునిలో నమ్మకంగా ఉంటుండ్లా, గుడికొస్తుండ్రు, ఓకే, గుడికొస్తుండ్రు నమ్మకంగా ఉంటుందా లేదా ఒకసారి యోచించుకో. కానీ తోమేమంటాను తెలుసా, నేను నమ్మలేనమ్మా. ఎట్లయితే నమ్ముతుంది తెలుసా, ఆయన గాయంలో ఏది పెడితేనే, ఆయన ప్రక్కలో నా చేయి పెడితేనే నమ్ముతాను, నేను అసలే నమ్మ. ఇలాంటి మంది మనుషులు కూడా లోకంలో లేరా? ఉన్నారు. మీరు ఎట్లయినా నమ్మండి, గాయంలో పెట్టండి, వాక్యంలో పరిశీలించండి. ఇదంతా దేవుడు ఇచ్చిన గ్రంథం. బైబిల్ దేవుడు మానవులకు ఇచ్చినటువంటి మంచి వరం, పరిశుద్ధ గ్రంథం. ఈ మాటలన్నీ పుట్టము వేయబడినటువంటివి. ఒరిజినల్ గోల్డ్ కొలిమిలో కాదు, శుద్ధమైన బంగారం ఎట్లొస్తుందో ప్రతి లేఖనము, ప్రతి వాగ్దానము, ప్రతి మాట అంత విలువైంది. నువ్వేసు ప్రభు దేవుడని నమ్మకపోతే తెలుసుకున్న రోజు ఒక రోజు వస్తుంది. సకల గోత్రముల వారు ఆయన ఎదుట రొమ్ము కొట్టుకొని ప్రలాపించి ఏడ్చే రోజున్నది. నువ్వు నమ్మకపోతే నువ్వు నమ్మితేది, నమ్మిన వారికి మెండైన దీవెనలు ఇస్తాడు, నమ్మనుడికి ఇస్తాడు దేవుడు. కాబట్టి ఇక్కడ ఈ తోమసనే నమ్ముతాడు యేసుప్రభు చచ్చిపోయి లేచిందంటే. ఇలాగే యేసుప్రభు ఒక రోజు రూమ్ లో ఉన్నాడు. ఆ శిష్యులు అందరూ యూదులకు భయపడి తలుపులు వేసుకున్నారు. ఆ స్లాబ్ దగ్గర సడన్ గా వచ్చేసింది. ఇలాంటి దర్శనం ఎప్పుడైనా మీరు చూశారా? నా జీవితంలో నేను చూసిన కాబట్టి ఈరోజు యేసు ప్రభువును నేను విడిచిపెట్టలేను కదా. లేదు ఏం పెట్టారా, నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తోమా, ఇంకా నమ్మలేదు ఎట్లా? నీ చేయాల్సిన గాయంలో ఏది పెట్టు, నా ప్రక్కలో నీ చేయి పెట్టాను చూసి, అయ్యో నా ప్రభువా నోవా అని అప్పుడు నమ్మిండు. చూసి నమ్మిండు. నేను మీకు ఒక్కటి చెప్తున్నా, నీకు రోగం వచ్చినప్పుడైనా ప్రార్థన చేయండి. అప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీరు స్థిరపరచబడతారు. ప్రార్థన చేయండి. బాధలు, రోగంలో, కష్టంలో, ఆర్థిక ఇబ్బందుల్లో, దేవాన్ని స్థితిలో ఉన్న ఆయన నాకు సహాయం చేయి. ప్రార్థన చేయండి. దేవుడు వినిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు, స్వస్థపరుస్తాడు. అన్నింటిలోకి దేవుడు మంచి స్థానంలో దేవుడు ఉంచుతాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు దేవుని వాక్యం మీద నమ్మాలి. నేను నమ్మిన ఆ నమ్మకాన్ని బట్టి నేను ప్రభు వాక్యం మీద నా జీవితాన్ని నిలుపుకున్నా. మీరు ఆపద ముక్కులుగా రోగాల కొరకు, శోధనల కొరకు రావడం కాదు, గాయంలో ఏం పెట్టైనా నమ్మండి. ఇప్పుడు ఎంతమంది ఆదామ వల్ల నమ్మలేరు, మోసే నమ్మిండు, షడ్రక్ మేషక్ అబద్నగోలు నమ్మిండు, ఇంతమంది నమ్మిండు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను మీకు ఒక్కటి చెప్తాను. ఇది ఒక్కటి ఊహించడానికి ఇక్కడ చాలా ఉన్నాయి. నేను చెప్తాను వింటా అంటే. ఇంకోటి చెప్తా. ఒక వ్యాపారాట ఫస్ట్ ఒక అతన్ని పిలిచి, బాబు నీకు 5 తలాంతులు ఇచ్చి నేను దూరదేశం పోతున్నా, బాబు నీకు ఇంకో 2 తలాంతులు ఇచ్చి నేను దూరదేశం పోతున్నా, నీకు 1 తలాంతు ఇచ్చిపోతున్నా. నేను ఎప్పుడు వస్తున్నా తెలియదు, కానీ మీరు వ్యాపారం చేసుకుంటా నేను వచ్చినప్పుడు నా సొమ్ము నాకు నమ్మకంగా అప్పచెప్పండి అని ఆయన దూరదేశం పోయినా వ్యాపారం. 5 తీసుకున్నాం. అతను ఏం చేసింది తెలుసా? కష్టపడి ఇంకా 5 సంపాదించుకున్నాడు. 2 తీసుకున్నాడు, ఇంకా 2 సంపాదించుకున్నాడు. 1 తీసుకున్నాడు, ఏం చేసింది తెలుసా? అబ్బో ఆయన కఠినాత్ముడు, ఆయన సొమ్ము ఆయనకు వచ్చినప్పుడు ఏమన్నాడు కదా అని చెప్పి భూమిలో ఆ మట్టి అంతా తీసి తన సొమ్ము అందులో దాచిపెట్టి కొంతకాలం తర్వాత వచ్చింది, బిడ్డ 5 తలాంతులు తీసుకున్నావు, నీ రమ్మని అన్ని 12 దొరికితే నీకు 5 ఇచ్చిపోయినా కదా. నువ్వేం చేసినావంటే, అయ్యా నువ్వు పోయేటప్పుడు నాకు 5 తలాంతులు ఇచ్చినావు, ఈ 5 తలాంతులను నేను తీసుకొని ఇంకా 5 సంపాదించుకున్నాయా, నీ 5 తలాంతులు నీకు అప్ప చెప్తున్నావు వదిలితోటి అన్నప్పుడు ఆ యజమానుడు ఏమన్నా తెలుసా?
చాలా నమ్మకమైన మంచి దాసుడా. ఇక్కడ ఏం ఏర్పడ్డది? నమ్మకం. 5 సంపాదించుకున్నాడు. దేవుడికి తెలివిచ్చినప్పుడు నువ్వు సంపాదించు, దేవుడిని జ్ఞానం ఇచ్చినప్పుడు నువ్వు పని చేయి, దేవుడిని కనిపించినప్పుడు నువ్వు కష్టపడు, దేవునిలో కష్టపడు, వాక్యంలో కష్టపడు, ప్రార్థనలో కష్టపడు, వ్యవసాయంలో కష్టపడు, అన్నింటిలో నువ్వు పని చేయాలి. సోమరిగా తిరిగితేనే పడుకొని ఉంటే అది కాదు. అయ్యా నువ్వు 5 తలాంతులు ఇచ్చిపోయినావు కదా, నువ్వు వచ్చే వరకు నీ 5కి నేను ఇంకా 5 సంపాదించినంటే ఆ యజమానుడు బలానమ్మకమైన మంచి దాసుడా, నిన్ను 5 పట్టణముల మీద నిన్ను అధికారిగా నియమిస్తానన్నాడు. చూడు, నమ్మకంగా ఉంటే దీవెనలు వస్తాయి. దేవుని వాక్యం మీద మీరు నమ్మకంగా ఉండాలి. అంతేగాని మోసం చేసి కూర్చుకున్నది వాళ్ళు నెత్తిగా చేయబెట్టి అవి పంచాయతీ చేసి ఇవాళ నాకు 2000 వస్తాయని అది తీసుకున్నది ఉండదు. చినిగిపోయిన సంచి వేసినట్టే. నువ్వు కష్టపడు, నీకుంటుంది. బాగా గుర్తు పెట్టుకోండి. మరి నమ్మకం లేకుండా తప్పుల లెక్కలు రాసి, సంఘాలలో తప్పుల లెక్కలు రాసి, దీనికి ఇంత అయింది, దానికి ఇంత అయింది, నేను ఇంత చేసినట్టే అవన్నీ తప్పుల లెక్కలే కదా. అందుకే నేను మీకు చెప్తాను, నమ్మకంగా పని, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు వస్తాయి. అందుకే మీరు నమ్మకంగా ఉన్నారు రాలేదా? మళ్ళీ 2 తలాంతులు తీసుకున్నాను పిలిచింది. బాబు నేను పోయేటప్పుడు నీకు 2 తలాంతులు ఇచ్చిన, నువ్వేం చేసినావు నా తలాంతులను అన్నదానే. అయ్యా నువ్వు ఇచ్చిన 2 తలాంతులతోటి నేను ఇంకా 2 తలాంతులు సంపాదించుకున్నాయా, నీకు వందనాలు అని కృతజ్ఞతగా 2 తలాంతులు తీసుకొచ్చి ఇచ్చాను. బలానమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెంలో కష్టపడి బాగా సంపాదించుకున్నావు. నిన్ను 2 పట్టణాల మీద నిన్ను అధికారిగా నియమిస్తానని నియమించి 2 తీసుకున్నాడు, ఇంకా 2 సంపాదించుకున్నాడు. దేవుడు నీకు పిల్లలు లేనప్పుడు పిల్లల్ని ఇచ్చిండు. వారిని ప్రభు యొక్క మార్గంలో శిక్షలో అమ్మా మంచిగా పెంచాలి పిల్లలను. నేను నాకు తెలిసినంత వరకు నేను చర్చిలో అరటప్పుగా ఇట్లా తిరగటం అయితే కాదు. మరి నాకు చర్చిలో దేవుని భయం ఉన్నది. అట్లా నేర్పిల్లకు. మీరు మీ పిల్లలను గాడిగా వదిలేస్తే పిల్లలు చెడిపోతారు. స్కూల్లో చదువు నేర్పాలి. నా దేవుని పిల్లలు నేను మీకు ఒక్కటే తెలియజేస్తున్నా, బాలుడు నడవలసిన త్రోవ కూడా మనకు నేర్పాలి. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలిపోవడం. కూర్చో, ప్రార్థన చేయి, వాక్యం చదువు అని చిన్నప్పటి మీరు నేర్పితే పిల్లలకు మంచి జ్ఞానం వస్తుంది. ఇక్కడ 2 తీసుకున్నోని ఇంకో 2 సంపాదించుకున్నట్టు మీ పిల్లల్ని ఇచ్చినప్పుడు మీ పిల్లలను ప్రభు యొక్క బోధలో శిక్షణలు వారిని పెంచాలి. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇంకొకటి ఇంకేం తీసుకున్నాడు? ఒక్కటి తీసుకున్నాను పిలిచాడు. ఒరే నేను పోయేటప్పుడు నీకు 1 తలాంతు ఇచ్చిపోయాను కదా, ఏం చేసినావు అని పిలిస్తే వాడు ఏమన్నాడు తెలుసా? అయ్యా నువ్వు చాలా కఠినాత్మకమని నాకు తెలుసు. నువ్వు విత్తని చోట పంట కోసేవాడు, చల్లని చోట పంట సమకూర్చేవాడు అని భయపడి నీ తలంతు నువ్వు నాకు ఇచ్చింది భూమిలో తోయిపెట్టిన, నువ్వు ఎప్పుడో తోగా అప్పుడు ఇస్తానని అంటే ఆ యజమానికి చాలా కోపం వచ్చేసింది. అరే నేను విత్తని చోట పంట పూచుకునేవాడిని అయితే నా యొక్క సొమ్మును నువ్వు బ్యాంకులో పెట్టుకున్నా నాకు వద్దొచ్చు కదా. ఇన్నేళ్ళు నువ్వు భూమిలో పెడితే ఏమొచ్చింది నీకు? దీన్ని పట్టుకపోయి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుంటే ఉంటుంది. దీన్ని నిత్య నరకంలో వేయమని ఆజ్ఞాపించింది. నేను మీకు చెప్తున్నా, నమ్మకంగా ఉన్న వానికి మెండైన దీవెనలు వస్తాయి. దేవుని వాక్యంలో నమ్మకంగా ఉండండి. ఆదాము వల్లగా తప్పిపోకండి. చర్చికి ఏ చర్చి కన్నా పోండి, ఎక్కడికన్నా పోయి నమ్మకంగా ప్రార్థన చేసుకొని ఆశీర్వదింపబడండి, స్వస్థత పొందండి. నేను మీకు చెప్తున్నా, దేహాలాగా అయ్యగారి దగ్గర ఉండి శాపం తెచ్చుకోకండి. మరి యేసుప్రభుతో ఉండి సేవలో ఉండి నేను సేవ చేస్తానని యేసుప్రభుని అమ్మినట్లు సంఘాల నమ్మకండి. ఇది కూర్చుకున్నది ఇదంతా కూడా ఉండదు. ఇక మనకు ఎంత 70 ఏళ్ళ లోపల మన చాప్టర్ క్లోజే. నువ్వు 10 మందిని కన్నా కూడా విడిచిపెట్టుకోవాల్సిందే కదా ఒకరోజు. ఈ వాక్యాన్ని నేను మీకు చెప్తున్నా, మరణం దాకా నమ్మకంగా ఉండు. నేను నీకేమిస్తా? జీవ కిరీటం ఇస్తా. ఆ పాట వచ్చా మీకు?
సోలిపోవలదు మనసా సోలిపోవలదు నిన్నుగా నీ పిలచిన దేవుడు మరచిపోతాడా నిన్నుగా నీ పిలచిన దేవుడు మరచిపోతాడా సోలిపోవలదు మనసా సోలిపోవలదు వాకు ఇచ్చిన దేవుని నీవు పాడి కొనియాడు వాకు ఇచ్చిన దేవుని నీవు పాడి కొనియాడు ఆశించే ఆత్మనిన్ను చేర ప్రార్థించు ఆశించే ఆత్మనిన్ను చేర ప్రార్థించు సోలిపోవలదు మనసా సోలిపోవలదు. దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్తున్నా, ఎప్పుడు కూడా సోలిపోయినట్లు ఉండదు. దేవుని వాగ్దానాలు నమ్మాలి. జీవ కిరీటం మోయే వేళ మనకు ఎంతో సంతోషం అవుతుంది. అవసరం మాటలే. నేను మీకు ఎందుకు చెప్తుంటున్నా అంటే, మనం మరణం దాకా నమ్మకంగా ప్రభుత్వాన్ని సాగిపోదాం, ఆశీర్వాదింపబడతాం. ఈ కొద్ది మాటలను దేవుడు మీ వినికిడిలో లైవ్ వింటున్న కుటుంబాలను ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. జీవం కలిగిన తండ్రి, స్తోత్రం. యేసయ్యా, మేము నమ్మకంగా బ్రతుకుటకు మాకు నేర్పించాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. బాధలో, కష్టంలో, రోగంలో, శోధంలో, దుఃఖంలో ఉన్న బిడ్డలందరూ నేను నమ్మి నీ అందు విశ్వాసం వచ్చేటప్పుడు ప్రభు చెప్పండి. ప్రభువా, మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాటిని మీరు డిక్లేర్ చేసింది. దేవా, నీ రాకడ వచ్చినప్పుడు నీ పరిచర్యలో అయ్యా నేను నమ్మకంగా చేసిందని బలా నమ్మకమైన మంచి దాసుగానికి పిలువబడ్డా. అయ్యా, జీవ కిరీటం మోసే వేళ మాకు ఆనందము కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా, బిడ్డలందరినీ దీవించండి. తప్పిపోయిన వారిని స్థిరపరచండి. మీలో ఎదగని వారిని బలపరచండి. తండ్రి, రోగంలో ఉన్న వారిని స్వస్థపరచండి. దేవా, ఈ దీని నుండి ప్రార్థనను ఆలకించి సంఘం నుండి రాకడ వరకు దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.